దేవుడు మన విషయంలో ఆయన స్పందించే తీరు మీకు అందించాలని ప్రేరేపించబడ్డాను. ఆయన ఒక కొండ మీద బోధ చేస్తున్నాడు, ఒక ప్రదేశంలో, ఒక ఎత్తైన ప్రదేశంలో. చాలామంది మనుషులు అక్కడికి వచ్చారు, వాక్యం విన్నారు. పాపం వాళ్ళ ఆహారం ఏం తీసుకోలేదు. ఆయన వాక్యం బోధించడమే కాదు, వాళ్ళ కడుపులు కూడా చూసే దేవుడు ఆయన. వీళ్ళు తినటానికి ఏమీ లేనట్టుంది. వీళ్ళని ఎలాగో పంపేస్తే పాపం అలసిపోయి మార్గంలో ఇబ్బంది పడతారేమో, వాళ్ళని అట్లా ఖాళీ కడుపులతో పంపటం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఏదన్నా అంత ఆహారం పెట్టండి అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతమంది చాలామంది సమూహం ఉన్నారు, ఆడాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఇంతమందికి ఆహారం పెట్టాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. ఖర్చు సంగతి అటుంచి ఇంతమందికి ఒక్కసారి ఇప్పుడే రెడీ చేయటం అంటే చాలా కష్టం. ఒకటి పెద్ద మొత్తం ఖర్చు, రెండవది డబ్బు పెట్టినా ఇప్పుడు ఇంతమందికి ఆహారం అంటే అది చాలా కష్టం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే సండే స్కూల్ నుంచి జంప్ అయిందా? నేను నా బందికానాలని వచ్చినట్టుంది. దగ్గర తీసుకొస్తాను, బాగా వినండి. మీ దగ్గర ఏమైనా కలదా అని యేసు ప్రభు అడిగితే, ఓ చిన్నోడు మరి వాళ్ళ అమ్మవాడికి ఇచ్చినట్టుంది తినరా అని, యేసయ్య దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆకలి అయితే తినరా అని ఇచ్చినట్టుంది, 5 రొట్టెలు 2 చేపలు. వాడు వాటిని తినలా, వాడి దగ్గర భద్రం చేసుకున్నాడు. అది తీసుకొచ్చి ఆంద్రేయకి చూపించాడు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, మరి ప్రభు అడిగాడు కదా మీ దగ్గర ఏమైనా కలదా అని, నా దగ్గర ఇది ఉంది అన్నాడు. అప్పుడు ఆంద్రేయ యేసు ప్రభు దగ్గరికి అవి తీసుకెళ్ళి, ప్రభువా మీ దగ్గర ఏమైనా కలదా అని అడిగావు, ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఇన్ని వేల మందికి ఇవి ఏమాత్రం అని అన్నాడు ఆయన. పర్వాలేదు, నాకు ఇవి అని అవి తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రం చేసి వాటిని ఆశీర్వదించి విరిచి ఇంకో గంపలో వేయటం మొదలుపెట్టాడు. జనాల్ని పచ్చిక మీద పంక్తులు పడ కూర్చోబెట్టండి నీట్గా అని కూర్చోబెట్టి ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు 2 చేపల్ని విరవటం మొదలుపెట్టాడు. విరవక ముందేమో 5 రొట్టెలు 2 చేపలే. వాటిని విరవటం మొదలుపెట్టిన తర్వాత అవి విస్తారం అయిపోతున్నాయి. విరవబడక ముందేమో అవి 5 రొట్టెలు 2 చేపలే, మొత్తం 7. ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరవటం మొదలు పెట్టాడో అవి విస్తారం అయిపోతున్నాయి. ఎంత విస్తారమైనవి అంటే స్త్రీలు పిల్లలు గాక తిన్న పురుషులు 5,000 మంది. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు ఊహించండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ? అప్పుడు అక్కడ కూడా అంచనా వేయండి. కనీసం 5,000కి తక్కువ ఉంటారా వాళ్ళు 5 వీళ్ళు 5, 10,000. పిల్ల బ్యాచ్ మొత్తానికి కనీసం సగం వేసుకున్న 2.5 వేసుకున్న 12-13 వేల మంది జనాలు అక్కడ ఉంది. అంతమంది ప్రజలకు ఈ 5 రొట్టెలు 2 చేపలే ఆయన విరిచిస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాయి, విరిచిస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాయి. అంతమంది తినంగా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారు అని ఇప్పుడు మనం చదువుకున్నాం. తిన్నవాళ్ల సంఖ్య కూడా చెప్పాడు, ఎన్ని గంపలు నింపారో కూడా చెప్పాడు. అక్కడ ఉంది 5 రొట్టెలు 2 చేపలే. ఆ కొంచెము ఇన్ని వేల మంది కడుపులు నిండగా 12 గంపలు అయినాయి. ఎలా అయినాయి? యేసయ్య చేశాడు. దైవశక్తి ద్వారా అది జరిగింది, మనకందరికీ తెలుసు.
రొట్టెలని ఆశీర్వదించి విరిచాడు అని రాస్తుంది. ఇక్కడ ఏం చేశాడంటే రొట్టెల్ని ముందు ఆశీర్వదించి తర్వాత విరిచాడు. బాగా వినండి, ఇది అంటావా అనవా? నేను ఖచ్చితంగా ఆ మాట అడుగుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని అంశాలైనా నువ్వు ప్రార్థన చేయి, కనీసం చివరిలోనైనా దేవా దయచేసి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం. ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, మానసిక పరమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. కొంతమందికి సమృద్ధి ఆహారం ఉంటుంది కానీ మనసులో శాంతి ఉండదు. ఇప్పుడు మనసులో శాంతి రావాలన్నా కూడా దేవుడు దయ చూపాల్సిందే. అలాగే ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి కలగాలన్నా కూడా దేవుడు కృప చూపాల్సిందే. అలాగే శరీర సంబంధమైన జీవితంలో మనకు కావాల్సిన అవసరాలు తీర్చబడాలన్నా కూడా దేవుడు కృప చూపాల్సిందే. శరీరానికి, మనసుకి, ఆత్మకి, ఈ 3ంటికి కావాల్సిన సహాయం దేవుడు చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఏమడుగుతామంటే దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం. ఆ దేనికి సంబంధించిన ఆశీర్వాదం అంటే మొత్తం కలిపి కొడతాం మనం. నా శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు, మనసుకు సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు అని స్పష్టంగా అడగం, కలిపి కొడతాం. ఒకటే మాట, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభువా, నా యందు కనికరం చూపని సహజంగా అడుగుతాం. తప్పేం కాదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఆ మాట అడుగుతావా, అడగవా? ఇందాక చేతులు ఎత్తారు అందరూ. ఎట్టి పరిస్థితుల్లో అడుగుతాం. నేను కూడా అడుగుతా, అందరినీ దీవించు, నన్ను కూడా దీవించు తండ్రి అని అడిగితే తప్పే ఉంది? తప్పేం కాదు. నేను కూడా అడుగుతా. అయితే రోజు మనం దేవుని ముందుకెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు అని మనం అడుగుతున్నప్పుడు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా, వెళ్ళట్లేదా? విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి మనం పెట్టే మొర్ర ఆయన దగ్గరకు చేరుతుంది. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అన్న, మంచోళ్ల ప్రార్థన ఆలకిస్తాడు, యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. నాలాంటి పనికిమాలిన దాని ప్రార్థన, పనికిమాలినోడి ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అనే డౌట్ నీకు వచ్చిద్దేమో. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని పనికిమాలినోడు ప్రార్థించినా దేవుడు వింటాడు. పనికిమాలినోడు మొర్ర పెట్టినా కూడా విశ్వాసంతో, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాడు గనుక ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఎందుకో చెప్తా. దావీదు బత్షెబా విషయంలో తేడాబడ్డ తర్వాత, ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపించిన తర్వాత దేవుని యొక్క కోపము, శాపము దావీదు మీదకి వచ్చింది. వచ్చి దావీదు చాలా బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. సొంత కొడుకు దగ్గర కొంతమంది దుష్మన్లు తయారై తండ్రిని గాజేయాలన్న పథక రచన అహీతోపెలు అనేవాడు చెప్పాడు. ఎవరికి? అబ్షాలోము, దావీదు కొడుకు అబ్షాలోము వానికి చెప్పాడు. మీ నాన్న ఇక్కడ నుంచి పారిపోయాడని, ఎటో వెళ్ళిపోయాడని, ఇక నాకేం ఇబ్బంది ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో. మీ నాన్న బ్రతికుంటే వెరీ డేంజర్, కాబట్టి మీ నాన్నని చంపేయాలి. నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయి, నేను కొంతమంది మనుషుల్ని తీసుకొని పోయి, సైన్యాన్ని తీసుకొని పోయి మీ నాన్నని వెతికి వేటాడి మీ నాన్నని మట్టు పెడతాను, మీ నాన్న చంపేస్తాను. అప్పుడు నీకు శత్రుశేషం ఉండదు. లేకపోతే ఎప్పటికైనా మీ నాన్న నీ మీద వచ్చి పడే అవకాశం ఉంది అని వీడు ఆలోచనలు చెప్తుంటాడు అబ్షాలోముకి. అబ్షాలోము ఆ ఆలోచనల విషయంలో తర్జన భర్జన పడుతుంటాడు. అక్కడే హూషై అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఇతడు దావీదు పక్షం వాడు. అహీతోపెలేమో అబ్షాలోము పక్షం వాడు, అంటే దావీదు కొడుకు పక్షం వాడు. ఇక్కడ దావీదు శాపాన్ని అనుభవిస్తున్నాడా, ఆశీర్వాదంలో ఉన్నాడా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. చేసిన తప్పుకి శాపాన్ని అనుభవిస్తున్నాడా, దీవెనలో ఉన్నాడా? సింపుల్గా చెప్పొచ్చు, రాజ్యం వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే అగచాట్ల మారి పరిస్థితుల్లో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి
ఒక్కటే ఒక మాట అంటాడు దేవునికి వెళ్ళి చూసి, ప్రభువా అబ్షాలోము దగ్గర చేరిన అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడుగుతాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడిగితే ఆ ప్రార్థన దేవుడు విని నిజంగానే అహీతోపెలు ఆలోచన అబ్షాలోము వినకుండా చెడగొడతాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం విజయంలో ఉన్నా వైఫల్యంలో ఉన్నా మన విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది. ఇంతవరకు మీకు అర్థమైంది? ప్రార్థన వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రతిసారి, నా తండ్రి నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా తల్లిదండ్రుల్ని ఆశీర్వదించు అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తాం. మనల్ని దీవించమని కోరతాం, మన వారిని, మనకిష్టమైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం అడుగుతాం. అయితే ఈ ప్రార్థనలన్నీ గాలికి పోవట్లేదు, ఈ ప్రార్థనలన్నీ అక్కడ వినబడతాయి. రెండవది, అక్కడ వ్రాయబడతాయి. దేవుని సముఖంలో వినబడతాయి, జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి. ఒట్టి ప్రార్థనలే కాదు, ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మనం కార్చే కన్నీళ్లు కూడా అక్కడ రాయబడతాయని బైబిల్ గ్రంథంలో గతంలో మీకు చూపించాను నేను. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు. కవిలే అంటే పుస్తకంలో రాయబడ్డాయి నా కన్నీళ్ళు అని భక్తుడు ప్రార్థించాడు, దేవుడితో మాట్లాడాడు. బాగా వినండి. అంటే మన కన్నీళ్లు బుడ్డిలో దాచబడుతున్నాయి, అవి ఎన్ని సార్లు మనం కన్నీళ్లు గార్చామో అవన్నీ కూడా రాయబడ్డాయి. 2, మూడవది, మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని పాదాల చెంతకు వెళ్ళాయి. ఇప్పుడు కనీసం రోజులో ఒక్కసారైనా, కనీసం 2 సార్లైనా, కనీసం 3 సార్లైనా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా నన్ను బ్లెస్ చేయి తండ్రి, ఆశీర్వదించు తండ్రి అని అయితే ఖచ్చితంగా అడుగుతాం. రోజు తప్పనిసరిగా మన ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు అని మనం దేవుని ముందు చేసే మనవి దేవుని సముఖంలోనికి వెళుతుంది, జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది, వ్రాయబడుతుంది అని నేను చెప్పాను. అది ఎన్నిసార్లు అంటే చాలాసార్లు. ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించావో, ఎన్నిసార్లు ప్రార్థించావో, ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించు అనే మాటలు అక్కడికి వెళ్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆశీర్వదించమని అడిగినప్పుడు, అది కూడా అనేక సార్లు నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయమై శ్రద్ధ నిలుపుతాడు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు పూనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పనిని నీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఈ అంశం ఎత్తుకున్నాను. ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరుచుకుంటాడు. నువ్వు ఆశీర్వదించు అనగానే వెంటనే ఓకే ఆమెన్ అనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. కొంతమంది ఆశీర్వదించబడకముందు బాగున్నారు, ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక దారయ్యారు. గర్వహృదయులై, పనికిమాలినోళ్ళై, లోకానుసారులై, శరీరానుసారులై పాడైపోయారు. వాళ్ళు ఆశీర్వదించబడక ముందు దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అన్ని లెక్కలు బాగున్నాయి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందారో, ఆశీర్వాదం పొందిన తర్వాత దెబ్బతిన్నారు. ఎక్కడ దాకా అవసరం, దావీదు సంగతే చెప్తా. మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు, ఇంట్లో అందరి చేత చీచా అనిపించుకునేటప్పుడు, అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు, ఎండకెండి వానగదడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు, దావీదు రాజు అయ్యాడు, ఇంటి వాళ్ళు అతన్ని గణపరిచారు, సమాజం గణపరిచింది, ఇశ్రాయేలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది. ఇక ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు గమనించాలి, దావీదు దీనుడుగా ఉన్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు. దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు. అవునా కాదా? పెద్దగా చెప్పండి.
సౌలు బతుకు కూడా అంతే, సంసోను బతుకు కూడా అంతే. మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి, చాలా వరకు ఎక్కువ శాతం మంది భక్తులు ఆశీర్వదించబడక ముందు ఒక రకంగా ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత తేడా పడ్డారు. అందుకే నేను అంటాను, దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి, దేవుని యొక్క దీవెనలను తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి, బలం కావాలి. లేకపోతే దెబ్బతినే అవకాశం ఉంది. బేదరికంలో, లేమిలో ఉన్న వినయం, సాత్వికం, మృదుత్వం సంపన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు అది కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకే మనల్ని ప్రేమించే దేవుడు, మన ఎడల కృప చూపుతున్న దేవుడు మనం ఆశీర్వదించు అనగానే ఆశీర్వదించడు. మరి ఏం చేస్తాడంటే, ఆశీర్వాదానికి నువ్వు ఏ విధమైన ఆశీర్వాదాలు కోరుతున్నావో ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందటానికి, తట్టుకోవటానికి అనుకూలమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ముందు మొదలు పెడతాడు. ఏమన్నా అర్థమైందా? ఆ దీవెనను తట్టుకోవటానికి, ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి తగిన వ్యక్తులుగా మనల్ని ముందు రెడీ చేసుకుంటాడు. అలాగాని రెడీ చేయకుండా మనకి బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా వద్దండి, దేవా నాకు వరం ఇయ్యవా, కృప వరం ఇయ్యవా, కృప వరం ఇయ్యవా అని కొంతమంది ప్రార్థన చేస్తారు. స్వస్థపరచు వరమో, ఆత్మల వివేచనో, ప్రవచన వరమో, భాషలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. దేవుడు ఆమెన్ అని వరం ఇచ్చాడు అనుకో, వీళ్ళు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి అనుకో, ఇక వీళ్ళు భూమి మీద నిలబడరు, వీళ్ళు ఇంత ఆకాశంలోనే తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువ తలంపుల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే అతిశయించే ప్రమాదం ఉంది. అలా అతిశయించి గర్వహృదయులైతే వాళ్ళు దేవునికి హేయులవుతారు, అసహ్యులవుతారు. ఇప్పుడు లేని వరం ఇయ్యనేలా, దాన్ని చూసుకొని నువ్వు మిడిసిపడనేలా, నేను నిన్ను అసహించుకోనేలా? అవునా? మరి కాదు ప్రభు, మరి నాకు వరం ఇయ్యాలంటే అది నీకు వచ్చినా కూడా నువ్వు తట్టుకునేటట్టు ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు దేవుడు. అర్థమైతే స్తోత్రం చెప్పు, పెద్దగా చెప్పు. దాన్ని తట్టుకునే వ్యక్తిగా ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు. అది దేవుని పద్ధతి. ఆ తర్వాత పర్వాలేదు, సిద్ధపడ్డాడు, సిద్ధపడింది, ఇంకా నేను బ్లెస్ చేసిన, ఆశీర్వదించిన ప్రమాదం ఉండదు అనుకుంటే అప్పుడు తప్పకుండా నువ్వు అడిగినటువంటి ఆ కృపలను నీకు దయచేస్తాడు ఆయన. ఇక్కడ రెండు పద్ధతులు దేవుడు పాటించినట్టు మనకు కనపడిద్ది. కొంతమందిని ముందే ఆశీర్వదించి తర్వాత ఆయన అనుకున్న పని చేస్తాడు. కొంతమందిని ముందు అనుకున్న పని చేసి తర్వాత ఆశీర్వదిస్తాడు. ఇంతకు అసలు అనుకున్న పని ఏందో అంటే, ఇందాక చదివాంగా, విరగ్గొట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా పని? విరగ్గొట్టడం అంటారు. ఇంత కష్టపడి చెప్పింది ఈ పాయింట్గా అనుకోవాకండి, అది చాలా ముఖ్యమైన పాయింట్. విరగ్గొట్టడం. మనల్ని నానా విధాలుగా దేవుడు, ఆశ్చర్యం ఏంటంటే, ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే అగచాట్లు ఎక్కువ అవుతుంటాయి, బాధలు ఎక్కువ అవుతుంటాయి, సమస్యలు ఎక్కువ అవుతుంటాయి, ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి. ఏందో అర్థం కాదు. మనం ప్రార్థన ఏమన్నా రాంగ్ చేస్తున్నామా? లేదు. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు బ్లెస్ చేయమని కోరుకుంటారు, ఆశీర్వదించమని కోరుకుంటారు. కానీ అలా కోరితే ఎలా అవుతుంది? ఏంది? ఎందుకు అలా అవుతుంది అంటే, దేవుడి సిద్ధపరచుటలో భాగం అది. నీవు ఆశీర్వదించమని అడిగినప్పుడల్లా నీ ప్రార్థన అక్కడ వినబడింది. దేవుడు తన పనికి తాను పూనుకున్నాడు. మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు, దాన్ని తట్టుకొని నిలుచున్నట్లు ఆయన నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు. ఆ సిద్ధపరిచే ప్రక్రియ పేరే విరగగొట్టుట అనేది. 5 రొట్టెలు 2 చేపలు విరవబడక ముందు అవి అంతవరకే ఉన్నాయి. అది ఒకని ఆహారం మాత్రమే. అది కూడా ఒక చిన్నవాడు తీసుకొచ్చి ఇచ్చాడని రాస్తుంది గ్రంథంలో. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడు తినగల ఆహారం, ఒక బాలుడు తినగల ఆహారం. అది ఒక్కనిదా 1000 మందిదా?
నోరు తెరిచి అందరూ చెప్పండి. ఒక్కరిదే. కానీ ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరిచాడో అది వేలాది మంది ఆహారంగా మార్చబడింది. అంతకుముందు అది ఒక్కరికే పనికొచ్చేది. ఆయన ఆశీర్వదించి విరిచిన తరువాత అది వేలాది మందికి ఉపయోగంగా మారింది. స్తోత్రం. అందుకే భక్తుడు పాడాడు ఒక పాట, విరిగిన మనసు నలిగిన హృదయం. పాట ఎత్తుకోగానే విరిగే అని పాటలోకి వెళ్ళొద్దు. పాటలోని పదాలు ఏందో విను, పదాలు ఏం చెప్తున్నాడో విను. ఆ పదాల్లోకి నువ్వు ఎంటరావు. అవి నీ పదాలుగా దేవునితో మాట్లాడుకో. ఇప్పుడు పాడతా అంటే నువ్వు కూడా పాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది పాట మీద మైండ్ పెట్టి పదాలు వదిలిపెడతారు. అలవాటు అయిపోయి పరలోక ప్రార్థన చేయండి అంటే పరలోక వందన మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన నీ రాజ్యం వచ్చుగా అన్నట్టుగా మంత్రాలు చదివినట్టు. అసలు నామం పరిశుద్ధపరచబడటం అంటే ఏంటి, రాజ్యం రావటం అంటే ఏంటి, కొంచెం ఆలోచించాలి కదా. చిత్తం నెరవేరటం అంటే ఏంటి? ఏం కాదు, పరలోక ప్రార్థన చేయండి అంటే చాలు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మాకు కావాల్సిన అందిన ఆహారం నేను మాకు దయచేయి, మా పట్ల అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మేము అపరాధంలో క్షమించు, మమ్మల్ని శోధనలో తెగ దుష్టు నుంచి కీడు నుంచి తప్పించి చేసిన రాజ్యం బలం మహిమ శక్తి సర్వ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమె బాగా చెప్పి 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 అలవాటు అయిపోయి అందులో ఉన్నటువంటి విషయాలను ఆలోచించడం మానేసి మంత్రాలు చదివినట్టు చదువుకుంటూ పోతుంటారు. అట్లా కరెక్ట్ కాదు. పాట అయినా ప్రార్థన అయినా కొద్దిగా ఆలోచించాలి, ఏంది ఈడి సోప అని. ఎవరు సోప? భక్తుడి సోప. ఇప్పుడు పాడతా వినండి. విరిగిన మనసు నలిగిన హృదయం, విరిగిన మనసు నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ. దేవుడు ఏం చేస్తాడు? ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ చేతితోనే విరచిన రొట్టెనయి ఆహారం అవుదును అనేకులకు అన్నాడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు. కొన్ని విషయాలలో నిన్ను విరగొడుతున్నట్టు నీకు అర్థమవుతుంది. నీ వాళ్ళను కూడా కొన్ని విషయాల్లో విరగొడుతున్నట్టు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా నిన్ను విరగొట్టినా నీ వాళ్ళని విరగొట్టినా నీకు ముందు బాధ కలిగిద్ది. కొన్నిసార్లు అర్థం కాక ఆవేశం కూడా కట్టలు దించుకుంటుంది. వెంటనే బొటన వేలు ఇలా పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న కూడా నీవు దేవుణ్ణి అడిగే అవకాశం ఉంది. దానికి దేవుని సమాధానం ఏంటంటే, నీవు విరవబడకపోతే ఒంటిగానే ఉంటావు. నిన్ను నేను గాని విరిచినట్లయితే నీవు వేల మందికి దీవెనగా మారుతావు. అందుకే నేను నిన్ను విరగొట్టడానికి పూనుకున్నా. ఏమన్నా అభ్యంతరమా? అభ్యంతరం అయితే చెప్పు, వదిలేస్తా. అప్పుడు ఒంటిగానే ఉంటావు. లేదు లేదు నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వేమడుగుతున్నావు అంటే నన్ను ఆశీర్వదించు, ఇతరులకు ఆశీర్వాద కారణంగా చెయ్యని అడుగుతున్నావు. తప్పనిసరిగా అలా చేస్తా. మరి ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి అంటే నా చేతిలో నిన్ను విరవక తప్పదు. విరవని రొట్టె ఒక్కటే, విరిగిన రొట్టె వేల మందికి ఆహారం. ఇప్పుడు చెప్పు, నీ మట్టుకు నువ్వు బతకాలనుకుంటున్నావా? వేల మందికి దీవెనగా ఉండాలనుకుంటున్నావా? ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. నీ మట్టుకు నువ్వే బతకాలనుకుంటున్నావా తమ్ముడా? వేల మందికి దీవెన కావాలనుకుంటున్నావా? నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? పెద్దగా చెప్పండి.
డౌట్ లేదుగా? నిజంగా ఆశ నీకుందా? రైట్, దేంచో అలాంటి హృదయవాంఛ నీకుంటే, అలాంటి ఆశ నీకుంటే తప్పకుండా నా దేవుడు ఆశ తీరుస్తాడు. ఆ ఆశ తీర్చుటలో భాగమే నిన్ను విరగగొట్టే ప్రక్రియ. చాలా విషయాలలో మనం విరవబడాల్సి ఉంది. ఎందులో విరవబడాల్సి ఉంది, ఏ విషయాల్లో విరవబడాల్సి ఉందో మనకు కూడా అర్థం కాదు, కానీ ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అగ్ని వంటి నేత్రాలతో మన హృదయ స్థితిని గమనిస్తాడు. మన దగ్గర మైనస్లేంటో ప్లస్లేంటో మొత్తం చూస్తాడు. ఎక్కడెక్కడ ఎగస్టాలు ఉన్నాయో, ఎక్కడ విరగొట్టాల్సి ఉందో బాగా పరిశీలన చేసి సరైన రీతిలోనే ఓ పద్ధతి ప్రకారం విరగొడుతుంటాడు. ఆ విరగొట్టినప్పుడు ఎవరికైనా హాయిగా ఉంటుందా, బాధ కలిగిద్దా? పెద్దగా చెప్పండి. ఖచ్చితంగా బాధ కలిగిద్ది. అయినా సరే ఈ విరగొట్టబడటం అనేది ఆశీర్వాదకరమైన విరగొట్టబడటం. ఇది అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చడానికి దేవుడు పూనుకున్న కార్యం. నువ్వు నీ గుండెల్లో ఆశించావు కదా. ఇప్పుడు నేను కూడా సేవలోకి రాకముందు తెగ అడిగేవాడిని, మోకాళ్ళు వేసి, దేవా నన్ను ఆశీర్వదించు, ఇతరులకు కూడా నన్ను ఆశీర్వాద కారణంగా చేయని. ఎందుకంటే ప్రసంగాలు విని ఇలాంటి ప్రార్థన చేసేవాడిని మోకాళ్ళు వేసి. దేవునికి స్తోత్రం. నేనొక్కడిని నా కోసం బతికితే ఆ బతికి అర్థమే ఉంది ప్రభువా. 1000 మందికి దీవెనకరంగా బతకాలి ప్రభువా. కనీసం 10 మందికి ప్రయోజనకరంగా బతకపోతే ఆ బ్రతుకి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? కనీసం 10 మందికి ప్రయోజనకరం కాని బ్రతుకు బ్రతికేనా? నన్ను 10 మందికి ప్రయోజనకరంగా చేయి తండ్రి అని గట్టిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి గట్టిగా అగచాట్లు స్టార్ట్ అయినాయి. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు అనలే, దేవునికి స్తోత్రం. నేను ఒకటి అడుగుతుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏ స్థితికి వెళ్ళిపోయానంటే, నన్ను ఆశీర్వదించు, 10 మందికి ప్రయోజనకరంగా నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించని అడిగే కొద్దీ నలుగుడు ఎక్కువైంది, విరుగుడు ఎక్కువైంది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అన్న విరక్తిలోకి వెళ్ళిపోయా. ఇన్నిసార్లు ఆశీర్వదించమని అడిగిన నేనే మళ్ళీ ఆయన ముందుకెళ్ళి, నాలాంటోడు బతకటం అవసరం అంటావా ప్రభువా? నా అంతటి నేను చేస్తే నరకానికి పోతా, నన్ను నువ్వు తీసుకోవచ్చుగా. ఈ ఇబ్బందికరమైన కొలిమిలో నేను ఎంతకాలం మనుగడ సాగించగలను? నా వల్ల కాదు, నన్ను తీసుకోవచ్చుగా అని ఎట్లా ప్రశ్న వేశా. అంతకుముందు నేను చేసిన ప్రార్థనలు ఏంది? నన్ను దీవించు, 10 మందికి ప్రయోజనకరంగా చెయ్యని. ఆ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ స్థితి వచ్చింది నాకు? ఈ ధర్మ సందేహాలు మీకు కూడా ఉంటాయి, అందుకని చెబుతున్నాను నేను. నాకు అదే డౌట్ అన్నయ్య, నేను అలా ప్రార్థన చేసిన కాడి నుంచి ఏందో అన్ని విధాలు విరిగిపోయాను అన్నయ్య, అగసాట్లు ఎక్కువైపోయినాయి అన్నయ్య. అదే కారణం చెప్తున్నా. దేవుణ్ణి నేను అడిగి వినబడలేదా? ఏంది ఇలాగ అప్పచెప్పాడేంది? నన్ను శ్రమ కొలిమికి, ఇబ్బంది కొలిమికి అప్పచెప్పాడేంది? లేమికి, దరిద్రతకు అప్పచెప్పాడేంది? వేదనకు అప్పచెప్పాడేంది? నిందకు అప్పచెప్పాడేంది? అవమానానికి అప్పచెప్పాడేంది? బాధకు అప్పచెప్పాడేంది? శోధనకు అప్పచెప్పాడేంది? కన్నీళ్లకు అప్పచెప్పాడేంది అనుకున్నా. మొత్తుకుంటున్నా కుయ్యో కుయ్యో అని. ఆయన ఏం మాట్లాడట్లా. మౌనంగా డిఫరెంట్ టైపుల్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. స్తోత్రం. అలా ఎందుకు చేశాడో, ఆనాడు అలా ఎందుకు స్పందించాడో, అలా ఎందుకు ప్రవర్తించాడో ఈనాడు అర్థమవుతుంది, ఆనాడు అర్థం కాల. నిన్ను ఎర్రగొట్టమన్నానా, ఆశీర్వాదకరంగా మార్చమన్నానా? ఏం చేస్తున్నావు ఆయన? 10 మందికి దీవెనకరంగా మార్చమన్నాను కానీ నన్ను పట్టుకొని ఎర్రగొట్టమన్నానా? ఆయన చెప్పే మాట ఏంటంటే, అరే ఇది జరగకపోతే అది జరగదరా అంటాడు. ఇది జరగకపోతే అది జరగదు బేటా. 10 మందికి నువ్వు ప్రయోజనకారిగా కావాలంటే కొన్ని విషయాలలో నువ్వు విరవబడాలి బిడ్డ అంటాడు ఆయన. అర్థమయ్యేటట్టు చేశాడు. తర్వాత ఇప్పుడు మీ మనసుకు మీకేమనిపిస్తుందంటే, శాలేమన్న లైఫ్ ధన్యం కదా అనిపిస్తుంది. అబ్బా ఏం జీవితం! ఈ జీవితం
నీవు సంతోషించేటట్టు, నీవు మెచ్చేటట్టు తయారు కావడానికి బోల్డన్ని కోటింగులు తింది. ఇప్పుడు కూడా తింటానే ఉంది, ఇప్పుడు కూడా కోటింగ్ పడతానే ఉంది. ఈ కోటింగ్ ఎందుకంటే ఇంకా అత్యధికమైనటువంటి ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళడానికి. ఇంకా అదనపు ఆశీర్వాదంలోకి, ఇంకా మరికొంతమందికి దీవెనకరంగా మార్చడానికి మళ్ళా కోటింగ్ పడతానే ఉంది. ఒకప్పుడేమో కోటింగ్ కొత్త కదా, అర్థం కాల, టెన్షన్ పడ్డా. ఇప్పుడు కోటింగ్ అర్థమైంది, ఇంకా అప్పచెప్పుకొని ఊరుకున్నా. నీ చిత్తమే జరుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పే అర్థమవుతున్నాయా మీకు? దేవునికి మహిమ. అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. ఆదివారంగా మళ్ళా యాడ్ చెబుతాం. అది ఏ విషయాల్లో విరగొడతాడు? మొత్తానికి విరగొట్టడం అయితే కన్ఫామ్. ఏ విషయాలలో ఆయన విరగొడతాడు, ఏ విషయాలలో మనం విరవబడాల్సి ఉంది, విరవబడుట ద్వారా ఏమేమి కలుగుతుంది అనే రెండు సంగతులు. మొట్టమొదట, ఆశీర్వదించి విరవకపోతే విస్తారం కాం. విరవబడని రొట్టెలు ఒక్కడి ఆహారం అయితే, విరవబడిన రొట్టెలు, ఆశీర్వదించబడి విరవబడిన రొట్టెలు 1000 మందికి సరిపోయినంత ఆహారమైంది. ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలే 1000 మంది కడుపులు నింపినాయి. నా ముందున్న దైవజనులు కూడా అనేక మందికి ఆహారం అయ్యారు. ఈరోజు నా బ్రతుకు కూడా అనేక మందికి ఆహారంగా మారింది. ఇంకా మారాలని కోరుకుంటున్నా. మరి మీరు కావద్దా? అనేక మందికి ఆహారంగా కావాలా వద్దా? కావాలంటే మరి ఆశీర్వదించబడాలి. రెండవది, ఏ విషయాల్లో విరవబడాలంటే టూకీగా 4 ముక్కలు చెప్పుకుందాం. మొట్టమొదటిది, మన స్వాతిశయం విషయములో మనల్ని విరగొడతాడు దేవుడు. స్వాతిశయం అంటే నేను, నా అనే స్వార్థపూరితమైన విషయాల విషయంలో విరగొడతాడు ఆయన. ఏమన్నా అర్థమైందో లేదో మరి. నేను, నా సొంతం, నాది, నా వరం, నా పేరు, నా ప్రఖ్యాతులు అనే విషయంలో విరగొడతాడు ఆయన. అది మనలో ప్రతి మనిషిలో ఉంటది. ఈ నేను, నా అనే స్వార్థం, దాని మీద వేస్తాడు దెబ్బ. అంతవరకు నేను, నా అనేటువంటి నేచర్ పోయి ఇక సమాజం మీదకి దృష్టి మళ్ళేటట్టు చేస్తాడు. సమాజంలోని వ్యక్తుల యొక్క శ్రేయస్సును కోరుకుని ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే, ఇతరులే నాకంటే గొప్ప, నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని అన్నంతగా విరగొడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలా విరవబడకపోతే సెకండ్ లూసిఫర్ లాగా అయిపోయే అవకాశం ఉంది. పౌలుకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడంట. నిజమే. పౌలు రాసిన అన్ని పుస్తకాలు బైబిల్లో ఇంకెవరు రాయలా. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆణిముత్యం, మర్మాల గని. అంతేకాదు, పౌలు చేత విశేషమైన సూచక్రియలు, మాత్కార్యాలు కూడా జరిగినాయి. దేవుడు ఇచ్చి ఒక ముళ్ళు గుచ్చి పెట్టాడంట. నేను చెప్పలా, పౌలే చెప్పాడు. ఒక్కసారి మీరు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదవచ్చు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున వాళ్ళని తీని నాన్న. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకును నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా. 2 సార్లు చెప్పాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లంటే ఉప్పొంగకుండునట్లు, మన మొరట భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడకుండునట్లు. ఓకే, ఏం పడకుండునట్లు? హెచ్చిపోకుండునట్లు, హెచ్చులు. నేను అలా ఎచ్చులలోకి వెళ్లకుండునట్లు, హెచ్చింపుల్లోకి వెళ్లకుండునట్లు నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏం చేయటానికి? నలగొట్టడానికంట. ఒక ముళ్ళు గుచ్చి పెట్టాడంట.
ఆ ముళ్ళు దెబ్బగా తట్టుకోలేక దేవా దీన్ని తీసేయని 3 సార్లు అడిగాడంట దేవుణ్ణి. 3 సార్లు అడిగితే దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనెను. అంతేగాని ముళ్ళు తీలే. అది లేకపోతే నువ్వు తేడా పడతావు, స్వాతిశయ పూర్ణుడు అవుతావు, అతిశయిస్తావు, హెచ్చిపోతావు. అవన్నీ నీకు జరగకుండా ఉండాలి అంటే నీకు ఆ ముళ్ళు తప్పదు పౌలా అన్నాడట దేవుడు. ఏమన్నా అర్థమైందా? థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు అది కానీ లేకపోతే, ఆ నలిగిన అనుభవం, ఆ నలగొట్టబడిన అనుభవం లేకపోతే పౌలు తానే చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా గర్విష్ఠనయ్యే అవకాశం ఉంది, అహానికి వెళ్ళే అవకాశం ఉంది, హెచ్చింపుకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే అవేవి నాలోనికి రాకుండానట్లు దేవుడు నన్ను కంట్రోల్ చేయటానికి ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు. యేసయ్యకే తప్పల ముళ్ళు. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. అసలు నా లైఫ్లో ఏ ముళ్ళు లేదు, హ్యాపీగా సాగిపోతున్నాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తుతారా? దమ్ముంటే చేయొత్తండి. మరి అసలు నా జీవితంలో ఏ ముళ్ళు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ విరిగిన అనుభవం లేదు, ఏ శ్రమ లేదు, హాయిగా ఉంది అన్నోళ్ళు చేయొత్తండి. లేకుండా ఎందుకు ఉంటుంది అయ్యా? ఒక ముళ్ళు ఏంది నాయన, డజన్లు ఉన్నాయి అంటారు. నా జీవితంలో కొన్ని ముళ్ళు ఉన్నాయి, వాటి ద్వారా నేను నలగగొట్టబడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ లేదుగా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వు ఆయన కౌగిట్లో ఉన్నావు, డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళ విషయంలోనే ఇట్లాంటి స్టెప్ తీసుకుంటాడంట. ఆయన వదిలేసిన వాళ్ళకి ఏ నొప్పి ఉండదంట, హాయిగా సాగిద్దంట లైఫ్. ఆయన ఎవరిని చేతబట్టాడో, ఆయన ఎవరిని చేతుల్లోకి తీసుకున్నాడో వాళ్ళకు మాత్రమే విరుగుడంట. ఇప్పుడు నేను విరవబడుతున్నాను, నలగొట్టబడుతున్నాను అనే అనుభవాల్లో నేను ఉన్నానని ఎంతమంది చేతులు ఎత్తారు? మీరందరూ యేసయ్య చేతుల్లో ఉన్నారని మర్చిపోవద్దు. నీ విరవబడిన అనుభవాలే ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావనటానికి రుజువులు. డౌట్ లేదు అందులో. ఎందుకు విరగొట్టబడటం, నల్లగొట్టబడటం? నంబర్ 1, స్వాతిశయం, హెచ్చిపోకుండా నిమిత్తం, అహంకారానికి గురి కాకుండా, గర్వానికి గురి కాకుండా మనం దీన మనస్కులై ఉండునట్లు దేవుడు మనల్ని విరగొట్టాలి, నల్లగొట్టాలి. దానికోసం మన శరీరాన్ని బాధించే ముళ్ళు కొన్ని మనకి తప్పవు. ఇది మొదటి విషయం. ఇంకా ఏ విషయంలో అయితే నీ హృదయంలో అతిశయం ఉంటుందో, ఏ విషయంలో అయితే నీ హృదయంలో ధీమా ఉంటుందో, ఏ విషయంలో అయితే పర్లేదులే అనుకుంటావో అవి మొత్తం విరిగిపోతాయి. గ్యారెంటీ ఇస్తా, డౌట్ లేదు అందులో. యేసు ప్రభుని వెంబడించే ప్రతి ఒక్కళ్ళు ఆయన ఒక్కడి మీద తప్ప ఇక దేని మీద డిపెండ్ అయినా, ఎవరి మీద డిపెండ్ అయినా, దేన్ని బట్టి మురిసిపోయినా మూతి పగలటం ఖాయం. రాసి పెట్టుకో. ఇప్పటికే కొంతమందికి అనుభవాలు ఉన్నాయి, అర్థమైందా? కొంతమంది వాళ్ళ భర్తను చూసి తెగ మురిసిపోతారు. వాళ్ళ లోకమంతా ఆయనే, భర్తే. ఆయన చూస్తాడు. మా భర్తని లోబడాలి, గౌరవించాలి కాదా నేను అనట్లేదు, కానీ నువ్వు నన్ను కూడా పక్కన పెట్టి ఆయనే లోకం అంటున్నావు, జాగ్రత్త అంటుంటాడు. మనుషుల మీద కాదు, నువ్వు నా మీద అనుకోవాలి. ఎందుకంటే మనుషులు నీతో స్థిరముగా ఉండరు. నీ హృదయం ఎప్పుడు నా మీదే అనుకోవాలి. అది నీకు క్షేమం. కొద్దిగా నేను చెప్పేది విను అంటాడు ఆయన. నువ్వు వినవు. మా ఆయన బంగారం అంటావు, అప్పుడు నీకు సింగారం అయిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీ ఆయన విశ్వరూపం ఏందో నీకు విశ్వరూప దర్శనం అందిద్ది.
అప్పుడు కూర్చొని ముసుగేసుకొని మొదలు కూర్చొని ఎడుతా కూర్చుంటావు. ఏమని? మోసపోయాను ప్రభువా, ఇట్లాంటోడు అనుకోలేదు ప్రభువా అనేది నీకే అర్థమయ్యిద్ది. ఇంకప్పుడు ఇక అనుకోమన్నా అనుకో, ఆయన వచ్చి వాగ్దానాలు చేశారే, సచ్చినా నమ్మను నిన్ను. నేను నా దేవుణ్ణి తప్ప ఎవరిని నమ్మను. ఒక్కొక్కళ్ళకి భార్య ప్రపంచం. ఒకసారి నేను నా భార్యని అడిగాను, ఎస్తేరు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదా, నీ మనసులో ఏదన్నా కొంచెం ఆనందంగా ఉంటుందా అని అడిగా. నా భార్య ఇచ్చిన సమాధానం చూడండి. నీ మనసులో కొంచెం హ్యాపీగా, సంతోషంగా, ఉల్లాసంగా ఏదో అనిపిస్తుందా, ఏమన్నా కొంచెం అతిశయంగా అనిపిస్తుంది అంటే పొర్రపాటును కూడా అనుకోనంది. పొర్రపాటును కూడా అనుకోనంది. అందుకే నువ్వు నన్ను సరిగా మెచ్చుకోవు నువ్వు అన్నాను. నేను మెచ్చుకోకూడదు, ఎందుకంటే నువ్వు ఒక మనిషివి. నీకు ఈ కృపలన్నీ ఇచ్చింది యేసయ్య. ఏదన్నా చేశాడు నీ ద్వారా అంటే అది ఆయన చేసిన పని, నిన్ను వాడుకున్నాడు, అందుకు నువ్వు ధన్యుడివి. కాబట్టి నేను ఆయన్ని బట్టి సంతోషపడతాను, ఆయన వైపు చూస్తాను, కానీ పొరపాటును కూడా నీ వైపు చూసి అతిశయించడం కానీ మురిసిపోవటం కానీ చేయను. అలా జరిగితే నువ్వు తేడా పడే అవకాశం ఉందా అంది. బాంబు పేల్చింది. ఓకే, అట్టయితే నువ్వు అంతే ఫిక్స్ అయిపో అన్నా. మీకేమైనా అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఆమె నుంచి ఎదురు చూడలా. పొగడ్తలు, ప్రశంసలు, మాదంతా మూగి సినిమా లాగా ఉంటుంది వ్యవహారం అంతా. అర్థమైందా మీకేమన్నా? అది చెప్పింది వాస్తవమే. మరి నిన్ను బట్టి నేను అతిశయిస్తే నువ్వు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రభువును బట్టి అతిశయిస్తాను. ఎందుకంటే మట్టిని మాణిక్యంగా మార్చగలిగిన వాడు ఆయన, రాతిని రత్నంగా మార్చగలవాడు నా యేసయ్య. మోడులై ఎండిపోయినటువంటి బ్రతుకులను క్రొత్త చిగురులతో పచ్చని చెట్టు వలె మార్చగలిగిన వాడు యేసయ్య. మారా అనుభవాలని, చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన సమర్థుడు యేసయ్య ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. ఎవరైనా నీకంత సాయం చేశారంటే ఆయన కృప చూపితే సాయం చేశారు. ఎవరైనా నీకంత ఆదుకున్నారంటే ఆయన కృప చూపితే ఆదుకున్నారు. మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చావయ్యా, నువ్వేనయ్యా, నువ్వే దాతవయ్యా, నీ ధర్మమేనయ్యా అన్నావనుకో, పైన కూర్చున్నోడు చూస్తాడు. పనికి మాలిందానా వాడికి ప్రేరణ కలిగించి నీ మీద, నీ బిడ్డ మీద దయ పుట్టేటట్టు చేసి ఆ జాబ్ ఇప్పించేటట్టు నేను చేస్తే ఎట్టుందనుకున్నా, దాహం అని వస్తే గ్లాసులో నీళ్ళు ఇచ్చా. ఇప్పుడు నువ్వు నన్ను మెచ్చుకోవాలా, గ్లాసుని మెచ్చుకోవాలా? అమ్మా గ్లాసు, నువ్వు ఎంత గొప్పదానివే గ్లాసు, నా దాహార్తి తీర్చావంటే నిద్రమోహమా, నీకు ఆ గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చింది నేను. నాకు ఒళ్ళు మండిద్దా మండదా? అట్లా దేవుడికి కూడా. ఎవరినైనా సరే, ఏ మనిషిని బట్టి అతిశయపడ్డా, నీ కొడుకును బట్టి, నీ కూతురును బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీకు సహాయం చేసిన వాళ్ళని ఎవరిని బట్టి కూడా నువ్వు ఆనుకోవటానికి లేదు, అతిశయపడటానికి లేదు. వాళ్ళు ఏదన్నా ఇంత సాయం నీకు చేశారు, నిన్ను ప్రేమించారు, ఆదరించారు, నీకేదైనా ఉపయోగపడ్డారంటే అది నా ప్రభు దయ. ఆయన దయ చూపకపోతే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను ప్రేమించరు తెలుసా? ఆయన కృప చూపకపోతే నువ్వు నా 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 అనుకున్న వాళ్ళు కూడా నిన్ను ఇస్సిరవతల కొడతారు. డౌట్ లేదు అందులో. ఎవరైనా నిన్నంత ప్రేమించి ఆదరిస్తున్నారు, మన్నన చేస్తున్నారంటే కృప ఆయనది. వెనక ఓల్డేజ్ హోమ్లో ముసలోళ్ళు ఉన్నారు, పోయి అడగండి. బోళ్ళంత సంతానం, బోళ్ళంత కుటుంబం ఉంది, తీసుకొచ్చి ఆడబడేశారు. ఏరి సొంత వాళ్ళ ప్రేమ ఏది? మీరు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వండి, తింటా కూడా వాకిటికి వెళ్ళి చూస్తారు. ఎందుకో తెలుసా? ఏ మనవడన్నా, ఏ మనవరాలన్నా, ఏ కొడుకన్నా, ఏ కూతురన్నా అమ్మా అనుకుంటూ వస్తారేమో, ఈ ప్యాకెట్లో సగం వాళ్ళకి ఇద్దామని. నెల నెల డబ్బులు వస్తాయి కదండి. ఏం డబ్బులు అయ్యి? పింఛనా?
ఈ చీరల్లో మూటలు 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 కడతారు, ముళ్ళు వేసి. వాళ్ళు కూడా భలే టయానికి వస్తారు, నెల రాగానే వస్తారు. వాళ్ళు కూడా నెల రాగానే వస్తారు. చక్కగా ఆ మూటలన్నీ ఊడదీసి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. డబ్బు ప్రేమ, డబ్బు తీసుకొని పోవటానికి ప్రేమ. ఏది అమ్మ అనుకుంటా వచ్చింది, ఏది కూతురేది, కొడుకేడి. హాస్పిటల్లో పేషెంట్లుగా పడుంటే పలకరించడానికి కూడా రారు కొంతమంది. వాళ్ళకి ఏ బలహీనత వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనమే. ఏది మమత, ఏది మమకారం, ఏది అదే పిల్లల కోసం తిన్నదో తినలేదో, తిన్నాడో తినలేదో, ఎంత కడుపు మార్చుకొని ఎన్ని బాధలు పడి వీళ్ళు చినిగిని కట్టుకొని వాళ్ళకి మంచిగా దొడిగారు. వీళ్ళు నానా బాధలు పడి అక్షరజ్ఞానం లేకపోయినా కష్టపడి వాళ్ళకి చదువు చెప్పించారు. ఇన్ని బాధలు పడి వాళ్ళకి రెక్కలు తీస్తే రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినాయి. ఆ పక్షుల మీద ఆధారపడ్డ తల్లిదండ్రుల ప్రేమ అపాసుపాలై చిన్నబుచ్చుకొని కూర్చొని ఒక్కోసారి ఏడ్చుకుంటా ఉంటారు. నేను చెప్పేది వాస్తవం. వాళ్ళ నోటితో వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా, నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా, ఉన్నావు నాకై ఇన్నాను ఏలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఉన్నావు నాకై ఇన్నాను ఏలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకుల ఆశ్రయమెవరని, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని, నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా, నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా, ఉన్నావు నాకై ఇన్నాను ఏలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని సన్నిధి లేకపోతే వాళ్ళు ఏ రోడ్ల పక్కన అనాథ శవాలు అయ్యేవాళ్ళు, ఎక్కడ రాలిపోయేవాళ్ళో తెలియదు. కొంతమంది యొక్క ప్రేమ, వాళ్ళ మనస్తత్వాలు, కొన్ని విషయాలు వింటంటే రోమాలు నెక్కరబొడుచుకుంటున్నాయి వాళ్ళ ప్రవర్తనల దెబ్బకి. కానీ నిజం దేవుడు 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 కృప చూపి ఎవరన్నా నీ మీద అంత దయ చూపారంటే ఆయన కృప. ఎవరైనా నీకంత సాయం చేశారంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం. అందుకే చెప్తున్నా, నీ మీద నువ్వు ఆధారపడితే విరగొట్టబడతావు, మరి ఏ మనిషి మీద నువ్వు ఆధారపడ్డా కూడా విరగొట్టబడతావు. డౌట్ లేదు అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఒక వ్యక్తుల విషయంలోనే కాదు, దేని మీద కూడా నువ్వు ఆధారపడటానికి వీల్లేదు. దేన్ని బట్టి నీవు అతిశయపడటానికి వీల్లేదు. నీ కలిగిన సంపదను చూసి అతిశయపడ్డావా, దాని మీద పడితే దెబ్బ. నువ్వు కలిగి ఉన్న నీతి ప్రవర్తనను బట్టి అతిశయపడ్డావా, దాని మీద పడితే దెబ్బ. కొంతమందికి వాళ్ళ నీతి ప్రవర్తన మీద వాళ్ళకి నమ్మకం. నేను అందరిలాంటి కాదు బ్రదరు, మందంతా నీతి నియమాల్లో ఉంటాను. నేనా ఏందనుకున్నా, మరి నేను అడ్డదిడ్డంగా బతికేవాడిని కాదు. మందంతా నీతి వ్యవహారం అంటాడు. కొంతమంది లోపల ఉంటుంది, పేరుకుపోయి ఉంటుంది గర్వం తమ నీతి ప్రవర్తన విషయంలో. దేవుడు చూస్తాడు, ఇట్లయితే నిన్ను దీవించలేను రాబాయ్, నీ నీతి రంగేందో నీకు చూపిస్తాను చూడు నీ బతుకని ఆయన కాపుదల కొంచెం పక్కకు పెడితే నీ సంబడం నీకు అర్థమైద్ది.
దేన్ని నేను ఇట్లాంటి పనులు చేశాను ఏంది, అసలు నేనేంది ఇంత చండాలంగా ఆలోచించాను ఏంది, అసలు ఏంది నేను ఇంత దరిద్రంగా ఉన్నాను ఏంది, అదయ్యా నీ సంబడం అని చెబుతాడు. మరి ఎట్లా నాయన నా బతుకేందంటే, నీతి నీది కాదురా, నీ నీతి నేను. కొంతమందికి వాళ్ళ పరిశుద్ధ జీవితం మీద ఏమి గర్వమో గర్వం. వాళ్ళ ముందు ఎవరన్నా ఇంత తేడా పడితే వెంటనే వాళ్ళని తిడతారు. వాళ్ళ పవిత్ర జీవితం మీద, పరిశుద్ధ జీవితం మీద మహాగర్వం కొంతమందికి. వాళ్ళకి తెలియదు ఆ విషయంలో వాళ్ళు గర్వపోతులై ఉన్నారని. ఎవరైనా తేడా కనపడితే వెంటనే వాళ్ళని నిందిస్తారు. ఎవరైనా తేడా కనపడితే చీ వీళ్ళ వల్లే దేవుని నామం అవమానపరచబడుతుందని తెగ మాట్లాడతారు. ఓర్చుకోలేరు, వాళ్ళని అర్థం చేసుకోలేరు, వెంటనే వాళ్ళని నిందించడం మొదలు పెడతారు. ఎంత డేంజరో తెలుసా? ఇతరులను గురించి, వాళ్ళ పొరపాట్లను గురించి నువ్వు ఎప్పుడైతే నిందిస్తావో, నీ హృదయంలో వాళ్ళ మీద అసహ్యత పెంచుకుంటావో, నీ పరిశుద్ధతకు పడిద్ది దెబ్బ, నీ బతుకైద్ది బస్టాండ్. స్తోత్రం. ఖచ్చితంగా చూపిస్తాడమ్మా, పరిశుద్ధురాలా, అయ్యా పరిశుద్ధుడా, దా నీ సంబడం తెలుస్తుందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని నీ బలహీనమైన బతుకేందో, నీలో పనిచేసే ఆదాము రక్తం తాలూకు ప్రవర్తన ఏందో నీకే అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. అప్పుడు గతుకుమని, ఇదేంది ప్రభువా, నేను పరిశుద్ధురాలను అనుకున్నాను, పవిత్రురాలను అనుకున్నాను, పరిశుద్ధుడిని అనుకున్నానయ్యా, ఇదేందయ్యా ఇంత చండాలంగా ఉంది నా బతుకు, ఇంత చండాలంగా ఉంది ఏందయ్యా నా మనసు అంటే, అప్పుడు ఆయన చెబుతాడు, పిచ్చిదానా, పరిశుద్ధత, నీ పరిశుద్ధత నాకు గొప్పది కాదు కానీ నీ పరిశుద్ధత నేనే, నీ నీతి నేనే, నీ పరిశుద్ధత నేనే, నీ జ్ఞానము నేనే, నీ విమోచన నేనే. నువ్వు అతిశయపడితే నా యందు అతిశయపడాలి కానీ నీ పరిశుద్ధత యందు అతిశయపడటానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగని పాపం చేయమంటున్నానా? పరిశుద్ధంగా ఉండాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, కానీ వాటిని బట్టి ఎచ్చులు పడొద్దని చెబుతున్నా నేను. ఏం పడొద్దని చెబుతున్నా? అది. కొంతమంది తెల్లగొడ్లు వేసుకునేవాళ్ళు, కలర్ గొడ్లు వేసుకునేవాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా? పురుగుల్ని చూసినట్టు చీచి లోకాన్ సార్ ఓ అమ్మ పరిశుద్ధులో, ఓ అమ్మ పరిశుద్ధులా, చీచి లోకాన్ సార్. ఆడేం పైన కలర్ గుడ్డ వేసుకున్నాడు, లోపల హృదయం తెల్లగానే ఉంది. నువ్వేం పైకి తెల్ల వస్త్రం వేసుకున్నావు, లోపల హృదయం ఏమో గర్వంతో నలుపెక్కిపోయి ఉంది. నువ్వు ఏ కాడికి వాళ్ళ నీళ్ళని చూసుకొని వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని వాళ్ళని నిందించుకుంటా, వాళ్ళని తృణీకరించుకుంటా నీ హృదయంలో గర్వాన్ని పెంచుకున్నావు నువ్వు. ఇప్పుడు రంగుగొడ్లు వేసుకున్నాడు దేవునికి అసహ్యంగా కనపట్లా, అలాంటి వాళ్ళని తృణీకరించి నీ గుండెల్లో గర్వం పెంచుకున్నావు చూడు. నీ తెల్లగొడ్డల్ని బట్టి నువ్వు దరిద్రంగా కనపడుతున్నావు, నీ అవతారం దరిద్రంగా కనపడుతుంది దేవుడికి. అర్థమైతే సంతోషం. అలాగని కలర్ గొడ్డలు వేసుకుని ఊరేగమంటున్నానా? అట్లా రాదు. దైవభక్తి గలవారమని చెప్పుకొని వారికి తగినట్టుగా మన వస్త్రధారణ ఉండవలెను. చాలా మన చెప్పలా, కలర్ బట్టలు వేసుకున్నా కూడా ఏం కాదు, దేవుడు చూస్తాడని అని ఏడకేడికి వేసుకో. వెనకేమో దారాలు కట్టు. దరిద్రపు అవతారాలు చేయొద్దు. నువ్వు దేవుని భక్తి కలిగిన బిడ్డవి. నేను చెప్పేది ఏంటంటే, తెల్ల బట్టలు వేసుకోవటం తప్పని కాదు, తెల్ల బట్టలు ధరించు, వస్త్రాలు జాగ్రత్తగా కట్టుకో, కాదని నేను అన్నాను, మంచిదది. ఇతరులు పాపంలో పడకుండా, దురాలోచనలకు వెళ్లకుండా ఉంటారు. పురుషులైనా స్త్రీలైనా వస్త్రధారణ విషయంలో పవిత్రంగా జాగ్రత్తగానే ఉండాలి. అయితే నువ్వు పవిత్ర వస్త్రధారణ చేసినంత మాత్రాన ఎవరైనా కొంచెం వేరే విధంగా కనపడితే తొందరపడి వాళ్ళని తూలనాడొద్దు, వాళ్ళ విషయమై దురభిప్రాయాన్ని కలిగి ఉండొద్దు. దేవుడు వాళ్ళకి ఆ భావన కలిగించినప్పుడు వాళ్ళు కూడా నీలాగొచ్చేస్తారు, నీకంటే బాగా వస్తారు. అంతేగాని నువ్వేదో స్పెషల్ పరిశుద్ధురాలు అయినట్టు, వాళ్ళు ఫుల్ తేడా అయినట్టు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, నీ సంబడం తేలిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఏం లేదు, దాని మీద దెబ్బ పడిద్ది, విరగొట్టాలి, లేకపోతే నువ్వు చెడిపోతావు, దేవునికి అసహ్యం అయిపోతావు.
అందుకని నీ సంగతి ఏందో నీకు అర్థమయ్యేటట్టు చూపించి చివరికి ఫైనల్గా ఏం చేస్తాడో తెలుసా? ఆయనే నీకు నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన అనే దాన్ని నువ్వు ఫిక్స్ అయ్యేటట్టు చేస్తాడు. ఎక్కడ కూడా నువ్వు గర్వించడానికి ఒప్పుకోడు, దేన్ని బట్టి అతిశయపడటానికి ఒప్పుకోడు, ఎవరి మీద ఆధారపడటానికి ఒప్పుకోడు. నువ్వు ఆధారపడాల్సింది ఆయన మీద, ఆయన చూపించినటువంటి దైవజనుడి ఉపదేశం మీద. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పు. కొంతమందికి వాళ్ళ నమ్మకత్వం విషయంలో మహాగర్వం. పేతురు దగ్గర కనపడింది ఇది. ఆయన మర్యాదగా చెప్తున్నప్పుడు సైలెంట్గా వినాలిగా. ఈ రాత్రి నేను కాపరిని కొట్టేదను, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడినది నెరవేరిద్ది. మనుష్య కుమారుడు దుర్మార్గుల చేతికి అప్పగించబడతాడు, మీరందరూ చెదరిపోతారన్నాడు. మిగిలిన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు పేతురు కూడా మౌనంగా ఉండాలిగా. ఏంటి? నీ కొరకు చావవలసి వచ్చిన చచ్చెదను గాని నిన్ను విడిచి పోనే పోన నేను. అప్పుడు ప్రభు ఏం చెప్పాను? అబ్బో, అంత నమ్మకస్తుడువా? మామూలు నమ్మకమా? ప్రాణాలు పెడతారేడా అన్నాడు. ప్రాణాలే. ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు పచ్చబద్ధం ఆడతావు. ఈ రాత్రి కొన్ని గంటల్లోనే. చూడండి, తన నమ్మకత్వం విషయంలో తనకి ఓవర్ ఆలోచనలు ఉన్నాయి, ఓవర్ అంచనాలు ఉన్నాయి. వాటి మీద గట్టి దెబ్బ కొట్టేశాడు. మిగిలిన వాళ్ళల్లా మళ్ళా మాట పేతురునే అన్నాడు. కదిలించుకోవటం ఎందుకు? ఆ మాట అనిపించుకోవటం ఎందుకు? అయినా సరే ఊరుకున్నాడా? ఎవరు? నేనా? నిన్ను ఎరగనానే, చచ్చిపోతాను కానీ ఆ మాట మాత్రం అన్నాడు. సరే చూద్దాంగా. ఆ రాత్రి ఆయన బంధించబడ్డాడు, గతుక్కుమన్నాడు. అని ఎవరు? నేనా? ఏసెవరు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒకసారి కాదు అక్కాయ్, 3 సార్లు. ఏమైపోయింది నమ్మకత్వం? చెప్పండి. మన పరిశుద్ధత గొప్పదా? అందరు చెప్పండి. మన నీతి గొప్పదా? చెప్పు. మన నమ్మకత్వం గొప్పదా? మన నిజాయితీ గొప్పదా? మన ప్రేమ గొప్పదా? కాదు. ఏదన్నా నమ్మకంగా ఉన్నాము అంటే ఆయన కృప, ఏదన్నా పరిశుద్ధంగా ఉన్నామంటే ఆయన కృప, ఏదన్నా నీతిగా ఉన్నామంటే ఆయన దయ. ఎవరైనా మనకంత సాయం చేశారంటే వాళ్ళకి ఆ మనసు పుట్టించింది ఆయన. టోటల్గా ఎటన్నా తిరిగిరా, కేంద్రంలో ఎవరు ఉండాలి? అది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటన్నా తిరుగు, కేంద్రంలో ఎక్కడ ఉండాలి? ఆవు గురించి వ్యాసరచనలో ఆవు గురించి రాయమన్నాడంట ఒకడిని. ఆవు గురించి వ్యాసరచన పోటీలు, హై స్కూల్లో వ్యాసరచన పోటీలు పెడతారు కదండి, వ్యాసాలు రాయమంటారు. ఆవు మీద వ్యాసం రాయమంటే ఒకడు ఆవు మీద వ్యాసం రాశాడు. ఆవు తెల్లగా ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, ఆవు పాలిచ్చును, పాలు తెల్లగా ఉండును, పాలు కాస్తే పెరుగవును, పెరుగు చిలికితే మజ్జిగవును, వెన్నొచ్చును, వెన్న కాస్తే నెయ్యొచ్చును అని ఆవు మీద వ్యాసం రాశాడు. ఆవు గడ్డి మేయును అని. సరే, మరుసటి వారంలో రైలు బండి మీద వ్యాసం రాయండి అని ఇచ్చాడు. మళ్ళా వీడు రైలు మీద వ్యాసం మొదలుపెట్టాడు. రైలు మీద వ్యాసం మొదలుపెట్టి, రైలు పట్టాల మీద నడుచును, రైలు అనేక బోగీలుగా ఉండును, రైల్లో కూర్చొని బయట వైపు చూస్తే పొలాలు కనపడును, పొలాల్లో ఆవు ఉండును, ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవుకు 2 కొమ్ములు ఉండును, ఆవు పాలు ఇచ్చును, పాలు కాగబెడితే పెరుగవును, పెరుగు చిలికితే మజ్జిగవును, మజ్జిగలో వెన్నొచ్చును, వెన్న కాస్తే నెయ్యి అవును అని మొదలుపెట్టాడు. మరి సరే, విమానం గురించి వ్యాసం రాయండి అని ఇచ్చారు. మరుసటి వారం వీడు మళ్ళీ విమానం గురించి వ్యాసం రాయటం మొదలుపెట్టాడు. విమానం ఆకాశంలో ఎగురును, పక్షి వంటి రెక్కలు ఉండును,
విమానంలో కూర్చొని పైన కూర్చొని కిందికి చూస్తే పొలం కనపడును, పొలంలో ఆవు ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, ఆవు పాలిచ్చును, పాలు కాస్తే పెరుగవును, పెరుగు చిలికితే మజ్జిగవును. 4వ వారం కొబ్బరి చెట్టు గురించి వ్యాసం రాని ఇచ్చారు. కొబ్బరి చెట్టు పొలాల మీద ఉండును, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు వచ్చును, కొబ్బరి మట్టలతో చీపురు పుల్లలు తీసి చీపురు కట్టలు చేయును, కొబ్బరి చెట్టు సమీపంలో ఆవు ఉండును, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలు. ఇక ఏదన్నా చెప్పు, నువ్వు కొబ్బరి చెట్టు అని చెప్పు, వాడు ఆవు దగ్గరికి పోతాడు. నువ్వు విమానం అని చెప్పు, వాడు విమానం నుంచి కిందికి చూసి ఆవు దగ్గరికి పోతాడు. నువ్వు రైలను ఆవు దగ్గరికి పోతాడు, నువ్వు కారును ఆవు దగ్గర, ఏదన్నా చెప్పు నువ్వు. ఏదన్నా చెప్పు, ఫైనల్లో వాడు ఎక్కడికి పోతాడు? అట్లుండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా చెప్పు, ఫైనల్ వచ్చేటప్పటికి ఎవరు ఉండాలి? యేసు, 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 యేసు. ఆ విధంగా మనం అన్ని విషయాలలో విరగగొట్టబడటానికి దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఎందుకు అంటే మనం అడిగాం ప్రార్థనలో, దేవా నన్ను ఆశీర్వదించమని. అలా ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా మారాలి అంటే తప్పనిసరిగా మనల్ని దేవుడు ఆశీర్వాదానికి తగిన వారులనుగా తీర్చిదిద్దాలి. అందులో ప్రప్రథమంగా చేయాల్సింది ఏంటంటే, ఏవేవి మనకి ఆధారములై ఉన్నవో వాటన్నిటిని విర్రగొట్టాలి. చివరికి ఒకటే పాట, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము. ఓకేనా? చాలులే, మనకి టైం కావద్దు. చెప్పండి, ఇంక వేరే ఆధారం? అది ఒకటే ఆధారం. అనే మెట్టుకు నిన్ను తెస్తాడు అనే మెట్టుకు నిన్ను తెస్తాడు తమ్ముడు. అలా నిన్ను తీసుకొచ్చే ప్రక్రియలోనే నువ్వు ఆనుకున్నాయని ఇరిగిపోతుంటాయి. ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయో? అందుకే ఇక దేని మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా అన్ని విషయములలో నువ్వు ఆయన మీద ఆనుకొని ఉండునట్లు నీ ఆధారములన్నీ విరగగొట్టబడతాయి. ఇది 2 విధాలుగా జరిగిద్ది. ఇక్కడ మీరు గమనించాలి. ఒకటి, ముందు ఆశీర్వదించి కొంతమందిని తర్వాత విరగొడతాడు. ఇది రొట్టె దగ్గర జరిగింది. కొంతమందిని ముందే విరగొట్టి తర్వాత ఆశీర్వదిస్తాడు. ఇది యాకోబు జీవితంలో జరిగింది. యాకోబు నన్ను దీవించితేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. యాకోబు తొడ గూటి మీద కొట్టి యాకోబును విరగొట్టి ఆ తరువాత యాకోబును దీనునిగా చేసి ఆయన ఆశీర్వదించి వెళ్ళినట్లుగా మరి ఆదికాండంలో మనం చదువుతాం. ఇది మీకు తెలిసిన స్టోరీయే. కొంతమందినేమో ముందు ఆశీర్వదించి తర్వాత విరగొడతాడు. విరగొడుతున్నాడు అంటే అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఆశీర్వదించాడు కాబట్టి చేతుల్లో తీసుకున్నాడు కాబట్టి విరగొడుతున్నాడు. కాబట్టి విరవబడుతున్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అనుభవం ఏంటి? నేను ఆయన చేతుల్లో ఉన్నాను, ఆయన నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఓకేనా? యాకోబుకేమో ముందు విరగొట్టి తర్వాత ఆశీర్వదించాడు. కొంతమందిని ముందు ఆశీర్వదించి తర్వాత విరగొడతాడు. దేవునికి స్తోత్రం. యాకోబుది కూడా అంతే జరిగింది. ముందు విరగొట్టి తర్వాత ఆశీర్వదించినట్టు కనపడుతుంది కదా. ఏం విరగొట్టాడు? తొడగూటి మీద కొట్టాడు. తొడగూడు వసిలింది. అతను కొంచెం అవిటివాడయ్యాడు, కుంటటం మొదలు పెట్టాడు. మీకు తెలుసా, తొడగూడు ఒక్కటి వసిలినందుకు యాకోబు దీనుడయ్యాడా, లేకపోతే ఆ తర్వాత ఏమన్నా జరిగిందా? మీకు తెలిసి దేవుడు అక్కడ కొట్టిన దెబ్బ ఒక్కటే, యాకోబు తొడగూటి మీద. కానీ మీకు తెలుసా, ఆ రోజు అలా కొట్టి
యాకోబుని కాళ్ళ మీద పడేటట్టు చేసి ఆశీర్వదించి వెళ్ళాడు కదా. ఆ తరువాత యాకోబు జీవితంలో చేదైన అనుభవాలు స్టార్ట్ అయినాయి. ఇది వింతైన సంగతి. ఇప్పుడు దేవుడు తొడగూటి మీద కొట్టి ఆశీర్వదించి వెళితే లైఫ్ ఎలా ఉండాలి? సూపర్గా ఉండాలి. కానీ మీరు యాకోబు జీవితం చదవండి, అగచాట్లన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. షెకెముకు పోతే దీనాని ఆయన కూతుర్ని షెకెమోడు పాడు చేయటం, యాకోబు కొడుకులు లేచి వాళ్ళందరినీ జావగొట్టడం అక్కడ జరిగింది. కూతురు లైఫ్ కొలాప్స్ అయింది. కూతురు పేరేందో దీనా. స్తోత్రం. ఇంకక్కడి నుంచి ముందుకెళ్తే రూబేను తండ్రి పడకెక్కటం, తండ్రి ఉపపత్నిని వాడు రూబేను సమీపించడం, చేదేగా కన్న కొడుకు చేసిన గాయం. ఇంకా కొంచెం ముందుకెళితే యాకోబుకి ఎంతో ఇష్టమైన యోసేపు యాకోబు నుంచి దూరం అయిపోవటం, ఆ కొడుకు మీద మిగిలిన వాళ్ళందరూ అసూయ చెంది ఆ కొడుకుని దూరంగా అమ్మేసి చచ్చిపోయాడని తండ్రి కబురు తీసుకొని రావటం. ఇంకెక్కడ సుఖంగా ఉన్నాడండి యాకోబు? మరి ఇదేందండి? ఆశీర్వదించబడిన తర్వాత లైఫ్ సూపర్గా ఉండాలి కదా. కూతురు బతుకట్లా, కొడుకు బతుకిట్లా, ఇంకొక కొడుకు బతుకట్లా, అంతా ఎవరిని బట్టి ప్రశాంతత లేదే. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? కానీ ఒకటి మాత్రం నిజం, ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యాకోబు ఆశీర్వదించబడిన వాడే. చివరికి ఎలా చేశాడు యాకోబునంటే, కొడుకుల మీద, కూతుళ్ళ మీద, భార్యల మీద, డబ్బు మీద, ఎవ్వరి మీద కూడా అనుకోకుండా మొత్తం విషయంలో విరిగిపోయేటట్టు చేశాడు. యోసేపు పోతే బెన్యామీన్ మీద పెట్టుకున్నాడు ప్రాణం. ఆ బెన్యామీన్ని కూడా తెప్పించాడు యోసేపు దగ్గర పంపించాడు. ఇంకెవరి మీద పెట్టుకుంటాడు? కావాలంటే చూడండి, చదువుకొని చూడండి మీరు యాకోబు లైఫ్ని. ఇదంతా ఆశీర్వదించబడ్డ తర్వాత జరిగిందా, ఆశీర్వాదానికి ముందు జరిగిందా? పెద్దగా చెప్పండి. ఆశీర్వాదానికి ముందా? ఆశీర్వదించబడ్డ తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుకి దేవుడు దర్శనం ఇవ్వకముందు సుఖంగా ఉన్నాడా, దర్శనం ఇచ్చిన తర్వాత సుఖంగా ఉన్నాడా? యోసేపును దేవుడు ఆశీర్వదించి దర్శనం ఇచ్చిన తర్వాత సుఖంగా ఉన్నాడా, ఇవ్వకముందా? ఇవ్వకముందు ప్రశాంతంగా ఉన్నాడండి. శుభ్రంగా వాళ్ళ నాన్న దగ్గర అద్దాలంగి దొడుక్కొని ఎంజాయ్గా ఉన్నాడు. ఆయన దర్శించి నీ అన్నలు నీకు సాగిల పడతారని దర్శనమిచ్చి ఆ ఆశీర్వదించిన తర్వాత అగచాట్లు స్టార్ట్ అయినాయి. పాపం అడుగడుగునా బాధలే. కానీ గమనించాలి, యాకోబు అగచాట్లన్నీ కూడా యాకోబుని శాశ్వతంగా ఆశీర్వదించబడిన వానిగా చేశాయి. యోసేపు అగచాట్లన్నీ యోసేపు ఐగుప్తుని ఏలే స్థాయికి తీసుకెళ్ళినాయి. ఓకే, విరవబడిన రొట్టెలు వేలాది కడుపులకు ఆహారమైనాయి. దేవునికి మహిమ. విరవబడిన నీ బతుకు, నా బతుకు ఈరోజు ఆ విరవబడిన అనుభవంలో ఉందేమో. ఆ విరవబడులో ఎన్ని మేళ్ళు ఉన్నాయో తెలుసా? ముగిస్తాయిక. ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుంటే రాసుకో. విరవబడుటలో ఉన్నటువంటి దీవెనలు చెప్తా, టపీ చెప్పేస్తా. విరవబడుట ద్వారా మనం విస్తరించబడతాం. నంబర్ 1, విరవబడుట ద్వారా విస్తారం అవుతాం. విరవబడక ముందు 5 రొట్టెలు 2 చేపలే, విరవబడిన తర్వాత ఈ విస్తారమైనాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? విరవబడిన తర్వాతే మనం విస్తరించగలుగుతాం. విరవబడక ముందు మనం ఒంటిగానే ఉంటాం. రెండవది, విరవబడుట ద్వారా మనం దీనులమవుతాం. విరవబడుట ద్వారా మనం దీనులమవుతాం. హెచ్చింపులు, ఎగస్టాలు మొత్తం తొలగిపోయి మనం దీనులమవుతాం.
సాత్వికులం అవుతాం. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? దీనాత్ములు ధన్యులు, ప్రభురాజ్యము వారిది. అర్థమైందా? విరవబడిన వాడు దీనుడవుతాడు. రెండవది, అతడు ఏం సొంతం చేసుకుంటాడు? దీనుడు ప్రభురాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. 2. మూడవది, విరవబడిన వాడు సాత్వికుడు అవుతాడు. ఈ సాత్వికుడు ఏం సొంతం చేసుకుంటాడో తెలుసా? భూలోకమును స్వతంత్రించుకుంటాడని రాస్తుంది. దీనుడేమో ఆ లోకాన్ని స్వతంత్రించుకుంటే, సాత్వికుడేమో ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఈరోజు నీకు కొద్ది గొప్ప భూమి ఉండొచ్చు. నా దేవుని ఎడల నీవు సాత్వికుడు అయి నడుచుకోగలిగితే విస్తారమైన భూమిని నీకు ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే సర్వభూమి ఆయనదే, సర్వభూమి ఆయనదే. నాకు భూమి లేదు అని చింత నీకొద్దు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారని రాస్తుంది గ్రంథంలో. ఈ భూలోకాన్ని కూడా నీవు స్వతంత్రించుకున్నట్లు నీవు సాత్వికుడవు కావాలి. సాత్వికుడవు కావాలంటే విరగొట్టబడాలి, లేకపోతే సాత్వికం రాదు. దేవునికి స్తోత్రం. విరగొట్టబడక ముందు మోషే మహా టెంపర్గా ఉన్నాడు. విరగొట్టబడిన తర్వాత దేవుడే చెప్పాడు మిక్కిలి సాత్వికుడు. మోషేని మిక్కిలి సాత్వికుడిని చేయటానికి 40 ఏళ్ళు తోమాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎన్నేళ్ళు? అది. మూడవది ఏం చెప్పాను? సాత్వికులు, విరవబడ్డవాడు సాత్వికుడు అవుతాడు, భూమిని గెలుచుకుంటాడు. 4వది, విరవబడిన వారు దేవునికి ఇష్టులు కాగలుగుతారు. ఆ మాట బైబిల్లో ఉంది. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగము. కీర్తనల గ్రంథము 56వ కీర్తన. కీర్తనల గ్రంథము 56వ కీర్తన ఒక్కసారి చూసుకో. యాభై ఒకటి ఒకసారి తీయండి. 51:16 చదువు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మనల్ని ఇష్టమైన అర్పణగా దేవుడు స్వీకరించాలంటే విరగొట్టబడిన అనుభవం మనలో ఉంటేనే అది జరిగిద్ది. అర్థమైందా? దేవునికి నీవు నేను ఇష్టమైనటువంటి అర్పణ అగునట్లు తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు విరగొడతాడు. క్లియర్గా ఉందా? రైట్. ఇంకొక మాట చెప్తా, రాసుకో. ఏం పర్లా, రాసుకో. నువ్వెక్కడన్నా దేవుడి మాటలు చెప్పాల్సిన అవకాశం వచ్చినప్పుడు చక్కగా వివరంగా ఈ విషయాలు చెప్పొచ్చు, కొంతమందికి నేర్పించవచ్చు. నువ్వు నేర్చుకోవచ్చు, నీ హృదయంలో భద్రం చేసుకోవచ్చు, దేవుని మయంపరచవచ్చు, ఇతరులకు కూడా ఈ అనుభవాలు ఉంటే చెప్పొచ్చు. బతుకంతా వెంటనే కాదు, కాస్త నలుగురికి చెప్పేటట్టు తయారుగాండి. దేవునికి స్తోత్రం. ఏ పొద్దు వింటం కాదు, ఎదుటోళ్ళు కూడా చెప్పాలి. 5వ విషయం చెప్తున్నా, విరగొట్టబడిన వానికే విధేయత ఉంటుంది. విరగొట్టబడుట ద్వారా విధేయత అబ్బుతుంది. అంటే ఏంటో తెలుసా? లోబడటం. విరగబడకపోతే లోబడరు. విరగొట్టబడిన వాడే లోబడతాడు, విధేయత చూపుతాడు. విరిగిన అనుభవం కలిగిన వారికి విధేయత ఉంటుంది. 6వ మాట చెప్తున్నా, విరిగిన అనుభవం కలిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది. లాస్ట్ మాట, విరిగిన అనుభవం కలిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది. ఎందుకో చెప్తా. ఇప్పుడు మనం మీద, మన బలం మీద మనకి నమ్మకం ఉన్నంత వరకు దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఇష్టపడం. మన బలం మీద, మన మీద మనకి నమ్మకం ఎంత పోతే అంత మంచిది. కానీ లోకం ఏం చెప్పిందో తెలుసా?
నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ మీద నీ బలం మీద నీకు నమ్మకం ఉండాలని లోకం నేర్పిద్ది. కానీ దేవుని వాక్యం ఏం నేర్పుతుందో తెలుసా? నీవు నీ స్వయం విషయంలో ఎంత ఖాళీ అయితే నువ్వు దేవుని మీద అంత ఆనుకోగలుగుతావు. నా బైబిల్లో రాసి పెట్టుకున్న ఈ మాట అర్థమైందా? నీ మీద నీకెంత అపనమ్మకం వచ్చిద్దో దేవుని మీద నీకంత నమ్మకం వచ్చిద్ది. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోలేవు. నీ మీద నీకు నమ్మకం పోయిన నాడే గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తావు నువ్వు. పర్లేదు, చప్పట్లు అవసరం లేదు, మీరు మ్యాటర్ రిసీవ్ చేసుకుంటే అంతే చాలు. నాకు అవసరం లేదు, బాగా కష్టపడి కొడుతున్నారులే, కానీ నేను చెప్పిన పాయింట్ తీసుకోండి, ఇక టైం లేదు. 6వ మాటగా నేను చెప్పిన మాట ఏంటంటే, విరిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది, లేకపోతే విశ్వాసం డెవలప్ కాదు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసయ్య మనల్ని, మనకు ఆధారమై ఉన్న వాటిని విరగొట్టి ఇక ఆయన మీద మనం ఆనుకునేటట్టు చేస్తాడు. దీనికి పక్కా సరిపోయే ఎగ్జాంపుల్ చాలాసార్లు మీకు చెప్పా. ఆ ఒక్క ఎగ్జాంపుల్ సూపర్గా సూట్ అయింది దీనికి. 4 కుర్రోళ్ళు నది ఒడ్డున స్తంభాలు బాతి బోర్డు పెడతారు. చూసారా మీరు ఎప్పుడన్నా? చూసారా? నది ఒడ్డున పెడతారు. వీళ్ళు ఏం చేశారు? కాస్త తిన్నారు కదా కుర్రోళ్ళు, వాడికి తెలియదు, ఒకటి చెవి తినడం. వాళ్ళు దిగారు. ఈత కొడతా కొడతా ఒకడేం చేశాడంటే వాళ్ళు చెప్పిన హద్దు దాటి అవతలికి వెళ్ళాడు. విషయం ఏంటంటే వాడికి ఈత రాదు, పాడు రాదు. వాడు పెద్ద గజ ఈతగాళ్ళలాగా పోయాడు. వాస్తవానికి వాడు గజం ఈతగాడు. పోయాడు అవతలికి. పోయి ఇక కాళ్ళందట్లా గుంటది. ఆడు మునుగుతున్నాడు, లెగుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. వీళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు, ఎందుకంటే వీళ్ళకి ఈత రాదు. వీళ్ళంతా స్తంభాలు యువతలోళ్లే, స్తంభాలు అవతలకి వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళారు. ఒకడు వెళ్ళాడు, మిగిలిన వాళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు. ఎందుకంటే అక్కడ ఇంకొక బోర్డు రాస్తుంది, ప్రమాదవశాత్తు ఎవరైనా ముంపునకు గురైతే ఇదిగో ఫలానా దగ్గర గజ ఈతగాళ్ళు ఉంటారు, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అని. ఈ ముగ్గురు ఆ గజ ఈతగాళ్ళు ఎక్కడుంటారో చూసుకొని ఆ గజ ఈతగాడు ఒకడు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అతను ఎక్కడో లేడు, వాళ్ళు ఎదురుగానే ఉన్నాడు. ఆడు మునుగుతుంటే చూస్తానే ఉన్నాడు. చూస్తా వీళ్ళు పోయి, అయ్యా అయ్యా మీరు గజ ఈతగాడు? నేనే. ఏంటంట? అంటున్నాడు. కున్రాగాలు తెస్తున్నాడు. వాళ్ళ కడుపులో మండుతుంది. మా వాడు మునిగిపోతున్నాడు, మునుగుతున్నాడయ్యా, కొంచెం సాయం చేయ, వచ్చి మాకు ఈత రాదు, వాడిని లాగాయా అంటున్నారు. నేను బాట్లా మునుగుతున్నాడా? అరే ఎందుకు వెళ్ళాడు? వెళ్ళకూడదు కదా. సరేలే. వాడు చచ్చిపోతున్నాడు సార్ వాడు. బాగూడదు కదా, మరి ఎట్టబోతారు? అట్లా ఎట్టబడితే నీకు ఉద్యోగం ఇచ్చిన అనాలి. నీ కాళ్ళు పట్టుకుంటా సార్, చచ్చిపోతున్నాడు వాడు. వాడికి పైకి కూడా వచ్చేటట్లేడు సార్. సరే అని చిన్నగా లేచి పోయాడు. ఇక వాడు మునిగి లేచి వాడికి టైఫాయిడ్. ఇక ఆడిని పోయి చొక్కా పట్టుకొని అలాగూ ఒడ్డుకు లాక్కొచ్చి ఒడ్డు మీద పడేసి ఆ పొట్టొచ్చి ఆ నీళ్లు గక్కించి అప్పుడు కోప్పడుతున్నాడు వాళ్ళని, రుద్దండ్రా కాళ్ళని. రుద్దండ్రాడి కాళ్ళు చేతులు రుద్దండ్రా, సస్తాడు వాడు, రుద్దండ్రాన్ని హడావుడి చేస్తున్నాడు. అటు బతికాడుగా. అప్పుడు వీళ్ళు ఆ గజ ఈతగాడికి వెళ్ళి ఉరిమిరిని చూస్తా, అసలు నీకు ఉద్యోగం ఇచ్చినోడిని తన్నాలి, అసలు నీకు ఉద్యోగం ఇచ్చినోడిని తన్నాలి, నిన్ను కూడా తన్నాలి. అంతసేపు వాడు మునుగుతా లెగుస్తా అంటే ముందే పోతే వాడు ఒడ్డున పడేవాడుగా. ఇప్పుడు సావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు అయిపోయాడు ఇటు బ్రతుకు అని కాళ్ళు చేతులు రుద్దుతా ఇక ఒక్కొక్కడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరిని? గజ ఈతగాడిని. మాట్లాడినిచ్చి ఆయన ఒక మాట అన్నాడు, రేయ్ నోరు ముయండ్ర ఎదవల్లారా,
గవర్నమెంట్ ఏం తెలుసు మీకు? ముందు రుదండి. నేను ఎందుకు ఆగానో తెలుసా అని అడిగాడు. నేను ఎందుకు ఆగానో తెలుసా? ఎందుకు ఆగావు? మేము చచ్చిపోతున్నాడంటే కూని రాగాలు తీసుకుంటూ కూర్చున్నావు. కూని రాగాలు కాదురా, నీళ్లలో పడ్డవాడు, వాడిలో బలం ఉన్నంత వరకు వాడు కాపాడటానికి వచ్చిన వాడిని కూడా అధిగమించి బయటపడాలని చూస్తాడు. వాడిలో శక్తి నిలిచి ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనుకో, వాడు నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు, అంటే పెనేసుకుంటాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాడిని కాపాడటానికి వెళ్ళిన నన్ను కూడా లాగేస్తాడు వాడు. కాబట్టి వాడిలో వాడి శక్తి అంతా తగ్గిపోవాలి. వాడి శక్తి ఉన్నంత వరకు వాడు పోరాడతాడు. కాపాడటానికి వచ్చిన నన్ను కూడా లాగేస్తాడు వాడు. అందుకే వాడి శక్తి పూర్తిగా అయిపోయిన దాకా నేను వేచి ఉన్నాను. వాడి శక్తి అయిపోయిందని నాకు అర్థమైనప్పుడు పోయి దూకా. కాబట్టి నేను ఎటు తిప్పితే తిరిగాడు వాడు. అదే వాడిలో శక్తి ఉంటే, వాడిలో శక్తి ఉన్నప్పుడే నేను పోయి పట్టుకుంటే నన్ను కాపాడనీడు. కాపాడనీయకపోగా నన్ను కూడా లాగుతాడు వాడు. నీకు తెలిసి ఈ సంగతి. కాపాడదాన్ని దూకిన వాళ్ళని కూడా లాక్కొని పోయారు కొంతమంది. ఎందుకు? భయంతో. ఎవరన్నా ఒక ఆధారం చిక్కితే చాలు టపీమని పట్టుకొని ఒడ్డుకొచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిపోయిద్దో, ఎప్పుడైతే బలహీన పడిపోతారో, అప్పుడు ఎడు తిప్పితే అడు తిరిగి ఒడ్డుకొస్తారు. దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తాడు. మన బలం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద, మన తెలివితేటల మీద, మనోళ్ల మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు మౌనం అవుతాడు. సరే కాని అని అంత అయిపోయి దెబ్బతిని విరిగిపోయి ఆయనకి వెళ్ళి చూస్తారు చూడు, అప్పుడు లాగుతాడు బయటికి. నీ శక్తి నువ్వు కలిగి ఉండి, దాని మీద విశ్వాసం కలిగి ఉండి నువ్వు పోరాడినంత వరకు నీ సొంతంగా దేవుడు మౌనంగా ఉంటాడు. సరే కాని అని సాయం చేయి ప్రభు అన్నావు అనుకో, తిప్పలు పడుతున్నావుగా, పడు. సొంతంగా ట్రై చేస్తున్నావుగా, ఏదో అవిడియాలు వేస్తున్నావుగా, ఎయ్యి వస్తే రా బయటికి. ఏమైందిరా? ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం అవిడియాలా లేకపోతే దేవుడా? ఆ దేవుడు కదలాలంటే మనం ఏం చేయాలి? మన మీద మనం, మన తెలివితేటల మీద, మన వారి మీద మనం విశ్వాసం పెట్టుకోవటం కాదు, మనం ఆయన మీద విశ్వాసం పెట్టాలి. ముందే ఒప్పుకోవాలి. ఏమని? నా చేత కాదు, నాకు తెలివి లేదు, నేనంత బలవంతుణ్ణి, బలవంతురాల్ని, నా బలము నీవే, నా శక్తి నీవే, నా జ్ఞానము నీవే, నా ధైర్యం నీవే, నా విశ్వాసం నీ మీదనే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ప్రతి దానికి ఆనుకుంటావో, ఆధారపడతావో, ప్రతి విషయంలో రక్షణార్థమైన తన బాహువు చాపి నిన్ను ఒడ్డుకు లాక్కొస్తాడు ఆయన. మానవ ప్రయత్నాలు సాగినంత వరకు దేవుడు మౌనం. నిన్ను తిట్టిన వాళ్ళని నువ్వు కూడా తిడతా ఉన్నావు అనుకో, దేవుడు సైడ్ అయిపోతాడు. తిట్టుకోమ్మా తిట్టు అని. నిన్ను తిడతనా కూడా నువ్వు మౌనం వహించి దేవునికి వెళ్ళి చూసావనుకో, అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. తిట్టేనోళ్ళు మూతపడేటట్టు ఆయన చేస్తాడు. నీ సొంతంగా నిన్ను నువ్వు సేవ్ చేసుకోవాలని, నిన్ను నువ్వు కాపాడుకోవాలని, నిన్ను నువ్వు బ్రతికించుకోవాలని నీ అంతటా నువ్వు పడే తిప్పలన్నిటినీ దేవుడు మౌనంగా గమనిస్తూ చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ పని చాలించి దేవా అని ఆయన వైపు తిరుగుతావో, అప్పుడు మాత్రమే ఆయన కదులుతాడు. నేను అందుకే ముందే చెప్తున్నాను, దేవుడు నీ పక్షమున కదులునట్లు పని చాలించు. నీ పని చాలించు. విశ్వాసంతో ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రతి దానిని ఆయనకు అప్పగించు. ఆయన సర్వశక్తి గలవాడని నమ్ము. ఇప్పుడు నేను ఆఖరి మాట, నేను ఇన్ని సంవత్సరాల నా యాత్రలో నేను నేర్చుకుంది అదే, ఇప్పటికీ నేను ఫాలో అవుతుంది అదే. నేను రాసుకున్న పాటల్లోని ఆన్సర్ కూడా, సమాధానం కూడా అదే. ఇప్పటి వరకు నేను పొందుతున్న విజయాలన్నీ నా మీద నేను డిపెండ్ అయి పొందుతున్నాయి కాదు, నేను ఆయన మీద ఆనుకొని పొందుతున్నవే. నిజంగా మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. అర్థమైతే మాత్రం ధన్యులే. ఎందుకంటే చాలాసార్లు నా సొంతానికి నేను ప్రయత్నం చేసి దెబ్బతిన్నాను. ఆఖరికి ఇక్కడ ప్రసంగానికి నిలబడేటప్పుడు కూడా
నేను తెలియని వాడిని, జ్ఞానం లేని వాడిని, నా యందు కనికరపడి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభువా అని మీ కళ్ళ ముందే ప్రార్థన చేసి వేడుకున్నాను. విన్నారు కదూ? ఏమని వేడుకున్నాను? దయచేసి నీ బిడ్డలతో నాతో కూడా మాట్లాడయ్యా, నాకేమీ తెలియదయ్యా అని వేడుకున్నాను. అంటే దాని అర్థం ఏంది? నేను ఆయన మీదే ఆధారపడుతున్నాను, నా చేత కాదని. అట్లా ప్రతి విషయంలో మోకాళ్ళలోని నువ్వు చేయాల్సింది ఆ పనే. పంటకు తెగులు వచ్చిందా? పొలంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆ పనే. మానవ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, ఇక నువ్వు కదిలి కార్యం చేస్తే తప్ప నాకు దిక్కు. ఆ పాడైపోయిన పొలంలోని నువ్వు మోకాళ్ళుని కన్నీరు విడు. ఒకటి నమ్ము, ఆయన సర్వశక్తి గల దేవుడు. అది ఏ తెగులన్నా వచ్చి పోని, దానిలో నుండే మళ్ళా మొలక వచ్చేటట్టు చేసి, మళ్ళా నీకు కొత్త చిగుర్లు వచ్చేటట్టు చేసి, నువ్వు ఆశించిన కాపు నీకు వచ్చేటట్టు ఆయన చెయ్యుటకు సమర్థుడు అని నువ్వు నమ్ము. అలా నమ్మితే నిజంగానే జరిగిద్ది అది. ఇంకేం వచ్చిందిలే, పోయిందిగా, ఇంకేం ప్రార్థన చేస్తాంలే అన్నయ్య, పోయిందిగా. నేను చెబుతున్నా, ఎండిపోయిన మోళ్లను కూడా మళ్ళా చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎండిపోయిన మోడలను కూడా చిగురింపగల దేవుడు ఆయన. మన బ్రతుకుల్నే కాదు, మనం నాటిన మొక్కల్ని కూడా అలా బతికించగలడు. అలా చేశాడు.